క్షత్రియులు చాలా గ్రామాల్లో, చాలా పట్టణాల్లో, చాలా జిల్లాల్లో తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా వారికి మిగతా కులాలతో ఉన్నటువంటి సమన్వయం కారణంగా వాళ్ళు రాజకీయంగా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తారనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. ఇవాళ అటువంటి క్షత్రియ సమాజం ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణలో ఈ విధంగా మరి క్షత్రియ సేవా సమితికి ఒక భవన నిర్మాణానికి పెద్ద ఎత్తున స్థలం కేటాయించేటువంటి విషయంలో, విలువైనటువంటి స్థలాన్ని కేటాయించేటువంటి విషయంలో మరి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన స్పందించినటువంటి సానుకూలంగా స్పందించారనేటువంటి సందర్భంలో ఈవేళ ఈ అభినందన సభకి ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఫైటర్, అందులో ఏం అనుమానం లేదు. ఆయన పార్టీ వేరు, నా పార్టీ వేరు. నేను ఇవాళ ఈ సమావేశానికి వచ్చేటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు, మా పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది మిత్రులు, మా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం దృష్ట్యా రేవంత్ రెడ్డి గారి అభినందన సభకు నువ్వు వెళ్ళడం సరైనటువంటి నిర్ణయం అవుతుందా అనేటువంటి విషయాన్ని నా దృష్టిలో పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా 100% సరైనటువంటి నిర్ణయమే అని చెప్పి ఇవాళ ఈ సమావేశానికి రావడం జరిగింది. నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, కేంద్ర సహాయ మంత్రిగా నేను ఈ సభకు పోవడం లేదు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా, క్షత్రియ సామాజిక వర్గానికి మేలు చేసే విధంగా సహకరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి అభినందన సభకు వెళ్తున్నాను. కానీ నేను ఈ అభినందన సభలో రాజకీయం చూడట్లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వచ్చి నేను ఈ సమావేశానికి వారి అభినందన సభకు రావడం జరిగింది. మిత్రులారా, క్షత్రియ సేవా సమితిలో అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఉండాలి, ఉంటారు, అందులో అనుమానం లేదు. ఈ క్షత్రియ సేవా సమితిని మనం రాజకీయాలకు అతీతంగా నడపాల్సినటువంటి అవసరం. క్షత్రియ సేవా సమితిలో అన్ని పార్టీల వారు ఉండాలి, కానీ క్షత్రియ సేవా సమితిని రాజకీయం చేయకూడదు అనేటువంటి విషయాన్ని నేను పదే చెప్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ సేవా సమితి తరపున ఆయన్ని అభినందించడం,